తెరపైకి మళ్ళీ కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ లవ్ స్టోరీ. కలిసి ఉంటారని హామీ ఇచ్చి మళ్ళీ మొహం చాటేసిన కాంగ్రెస్ నాయకుడు నవీన్. బాధిత మహిళ మీడియా సమావేశం న్యాయం చేస్తారని స్పష్టమైన హామీ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు పట్టించుకుంటేనే, లేదంటే బాధిత మహిళ ఆరోపణ తనకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపం. ఈ విషయం మీద వాళ్ళు ఆలోచించి నాకు న్యాయం చేస్తా, అతనితో పెళ్లి చేస్తా, అతని మీద కేసు పెట్టిస్తామా అని మేడం గారు స్థానిక ఇందిరాగాంధీ పోలీస్ స్టేషన్లో 0 FIR చేయించినాక అతను తన పలుకుబడితోనే ఆ కేసును లాగా విభజన చేసి నేను తర్వాత డాక్యుమెంట్లు అన్నీ తీసుకుపోయి మేడం గారికి ఇచ్చి పరిస్థితి వివరించిన. వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మేము అప్పుడు న్యాయం చేస్తాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమని తిరిగి పంపించేసి తర్వాత మేడం ఎలక్షన్లు వచ్చినాయి, గెలిచింది మేడం. నేను అప్పుడు వెళ్ళి మళ్ళీ మేడం గారిని కలిసిన. మరి మేడం గారు నాకు ఇప్పుడన్నా న్యాయం చేయండి, చాలా రోజులు గడిచిపోయినాయి కదా, చేయండి అని అడిగిన. మేడం సిటీలో కార్యాలయం తిప్పించింది. ఇక రేపు మాపు అని తిప్పుతుంది. చాలా రోజులు తీసిన అట్లా కూడా. మళ్ళీ నేను ఈ కేసు గురించి తిరిగి నాకు సొమ్ములు డబ్బులు చాలా అయిపోయి ఆర్థికంగా చాలా చిక్కిపోయినాను. మేడం గారు నాకు న్యాయం తొందరగా చేయండి అని అడిగి నానా బూతులు తిట్టింది. రామ్నగర్కి వెళ్ళి అడిగిన మొన్న 16 పోయిన నెల అయితే చాలా బూతులు తిట్టింది. అసలు నేను కేసే పెట్టలేదంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే నానా విధాలుగా నన్ను బెదిరింపులు చేసి వాళ్ళ అనుచరులతో బయటికి గెలిచింది. ఇంకా నేను వచ్చి సిపి గారికి చెప్పిన, స్థానిక సిఐ గారు ఇంతవరకు చెప్పిన, డీజీపీ గారికి చెప్పిన. అందరూ ఎవ్వరు ఇంతవరకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి నేను ప్రెస్ మీట్ పెడతా అని పెట్టిన. ప్రెస్ మీట్ పెడితే కూడా చంపుదాన్ని బెదిరించింది మేడం. అట్లా కూడా కొద్ది రోజులు ఎదురు చూసిన. ఇప్పుడు ఇంకా నేను ధైర్యం తెచ్చుకొని నా జీవితం నాకు కావాలి కాబట్టి, నాకు న్యాయం కావాలి కాబట్టి వీళ్ళందరితో వీళ్ళ సహకారంతో ప్రెస్ మీట్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నవీన్ రాజ్తో నాకు తగిన న్యాయం చేసి నన్ను కాపాడి నాకు లైఫ్ సెటిల్ చేయాలని